ముందుగా మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజు టిఫిన్ అయితే దోశ అండి, అదే పెసరట్టు అనమాట. పెసలు ఇవి మాకు ఇంట్లో పండిన పెసలు అండి. బియ్యం పెసలు కలిపి నానబెట్టుకున్నాను. చిన్న అల్లం ముక్క, కొంచెం 4 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ వేసుకున్నానండి. తర్వాత మనం నానబెట్టిన పెసలు బియ్యం కూడా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే మిక్సీ వేసుకున్నాను. మిక్సీ అయితే బాగా పట్టాలన్నమాట, కొంచెం మెత్తగాన పట్టిన తర్వాత కొంచెం మనకి అట్టుకేసుకోవడానికి సరిపడా కొంచెం వాటర్ వేసుకుంటూ సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. కానీ ఇది అప్పటికప్పుడు రుబ్బి వేసుకునే కన్నా కొంచెం 1 గంట 2 గంటలు పులిస్తే బాగుంటుందండి. 1 గంట గంటన్నర పులిస్తే అట్టు బాగుంటుంది అనమాట. అందుకోసం నేను ఉదయానికి మళ్ళీ కొంచెం రుబ్బు అయితే ఉంచుకొని కొంచెం నేను వేసుకున్నానండి. ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఆయిలే వేసాను. బాగా కాల్చుకోవాలండి రెండు వైపులను. చాలా చాలా బాగుంటుందండి. పెసరట్టు అయితే నా స్టైల్లో అనమాట, ఇంట్లోనేనండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.